హలో హాయ్ నమస్తే. కనుమ పండగ స్పెషల్ డిషెస్. ముందుగా స్వాగతం సుస్వాగతం చిల్ విత్ లాష్ ఛానల్కి. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ, కుష్కా, పులావ్ అని కూడా అంటారు, మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ పెరుగు పచ్చడి. ఇన్ని చేశాను. ఎలా చేశానో మీకు క్లుప్తంగా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా మసాలా పౌడర్ అండి. ఇది చెక్క, లవంగ, ఇలాచీ, స్టార్ అనీస్ అన్నీ కూడా కాస్త వేడి చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బియ్యాన్ని కడిగేసి పెట్టుకోండి. చికెన్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద బాండ్లు పెట్టేసి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్, ఒక గుప్పెడు పుదీనా వేసి చక్కగా వేయించండి. ఆ తర్వాత ఒక గరిటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాసన పోయే వరకు వేపిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని ఒక అరకిలో చికెన్ నేను తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని, గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి మొత్తం చికెన్ ఆయిల్లోనే వేయించండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, వాటర్ వేసి చక్కగా మగ్గనివ్వండి. చాలా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉన్న ఈ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కాస్త సాల్ట్ వేసి మూత పెట్టేసి మగ్గించుకుంటే రెడీ. ఇప్పుడు పలావ్ చేయు విధానం. పలావ్, కుష్కా, బగార్ రైస్ ఏవైనా అనుకోండి. ముందుగా డేక్షా పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత పుదీనా, కాస్త కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఒక 5 నుంచి 6 టమాటోలు. నేను బియ్యం వచ్చేసి 1.5 కిలో రైస్ తీసుకున్నాను. అండ్ ముందుగా మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కాస్త వేసి, కాస్త పసుపు, కారం వేసి 1 టేబుల్ స్పూన్ చక్కగా మసాలాలు పట్టిన తర్వాత 1 కప్పు కర్డ్ యాడ్ చేసుకొని తొందరగా కలుపుకోవాలి. లేకపోతే పెరుగు విరిగిపోయి నీళ్ళుగా అయిపోతుంది. సో చక్కగా మిక్స్ చేసుకొని కాస్త మగ్గిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుందామండి. ముందుగా 1 అవర్ ముందే మనం రైస్ నానపెట్టేసి పెట్టుకుంటే పలుకులుగా రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలో మగ్గిస్తే ఆ రైస్కి మొత్తం మసాలా పట్టుకొని చాలా టేస్టీ అండ్ సూపర్బ్గా ఉంటుంది మన బిర్యానీ, కుష్కా. నేను 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. అందరూ 1+2 యాడ్ చేస్తారు కదా, నేను 1+2 యాడ్ చేయను, 1.5 యాడ్ చేస్తాను. ఇప్పుడు సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల పాటు వేసేసి సాల్ట్ మీకు తగినంత చెక్ చేసుకోండి. ఎందుకంటే చేసిన ప్రతి పదార్థాల్లోనూ సాల్ట్ ఉంటుంది కదా. నేను సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను. మటన్లో, చికెన్లో, పెరుగు పచ్చడిలో అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేసి నీళ్ళు వేసేసి చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఉడికేలోపు మనం మటన్ కూడా మ్యారినేట్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మటన్ మ్యారినేషన్ ప్రిపరేషన్ అండి. మటన్ ఎలా చేయాలో సింపుల్గా నేను మీకు చేసి చూపిస్తాను. మటన్ ఒక 1/2 కిలో తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఒక 1/2 అవర్ లేదా 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టేసుకుంటే ముక్కలు ఉడికినప్పుడు చాలా మృదువుగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసి అంత దూరగా వేగాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. టమాటోస్ యాడ్ చేసుకొని
పుదీనా యాడ్ చేసుకొని ముందుగా నానపెట్టి మ్యారినేట్ చేసిన మటన్ని యాడ్ చేసేసి చక్కగా మగ్గించాలి. ఆయిల్లో ఎంత మగ్గిస్తే అంత నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేసి నేనైతే ఒక 8 విజిల్స్ వరకు కుక్ చేశాను. ఇదిగోండి చికెన్ రెడీ అయిపోయింది, పలావ్ కూడా ఉడికిపోయింది. మనం మటన్ రెడీ చేసేలోపు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఇదిగోండి పలావ్ పర్ఫెక్ట్గా వచ్చింది, దమ్ అయిపోయింది. మటన్ చూసారా, ముక్క కూడా ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఇదిగోండి అట్ లాస్ట్ అన్ని డిషెస్ ప్రిపేర్ అయిపోయినాయి. నేను ఇది చేయడానికి నాకు మినిమం 1.5 అవర్ పట్టిందండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చిల్ విత్ లయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.